రవీంద్ర, ఐఎమ్ ఫ్రమ్ 7th బ్యాచ్. సో నవోదయ అంటే మనల్ని ఇప్పటిదాకా చాలా మంది చెప్పారు, ఎన్ని చెప్పుకున్నా తగ్గింది. ఈ మధ్య సినిమా చూసి గుర్తుందా, ఎట్లా కొట్టుకున్నాడు సార్, అదొక బ్రాండ్ అని. నవోదయ ఒక బ్రాండ్కి నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తా. నా లైఫ్ ఒక లైవ్ ఎగ్జాంపుల్. నాకు పెళ్లి చూపులు జరిగినప్పుడు నేను పెళ్లి చూపులకు వెళ్ళలేదు, అసలు నేను లేకుండా జరిగిపోయింది. జస్ట్ మా మామయ్య గారు పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం హై పొజిషన్ లో ఉన్నారు. ఆయన నన్ను చూడకుండా వాళ్ళు కేవలం ఇంప్రెస్ అయింది, ఈ అబ్బాయి నవోదయ చదువుకున్నాడంట అని ఒక బ్రాండ్ కి నాకు పిల్లలు ఇచ్చారు. ఇది నేను ఇదివరకు నవోదయ స్కూల్లో కూడా చెప్పాను సీరియస్లీ. నా ఎంగేజ్మెంట్ తర్వాత నాకు మా చిన్నత్తగా ఢిల్లీలో ఉంటారు, తను కాల్ చేసింది, బాబు ఇంతకు మీ ఆవిడని చూసావా అని. హే చూసాను అత్తయ్య అంటారు, మన కింద పడ్డ పైసేని బయట అనమాట. చూసే అన్నాను. మా మామయ్య గారికి పాప బాబు అంటే మావిడే తమ్ముడు, తనకి మా పెద్ద మామయ్య గారు 3 అమ్మాయిలు, నలుగురిని పిలిచారు నన్ను. ఇందులో మీ ఆవిడ చెప్పురా అన్న. అసలు ఏం జరిగిందని అంటే పెళ్లి చూపుల్లో సరిగ్గా చూసుకోలేదు, టెన్షన్ అట్లా అయిపోయింది, చూడలేదు. ఎంగేజ్మెంట్ అప్పుడు కాస్త లేట్కి వెళ్ళాము, మేము పక్కన కూర్చోబెట్టారు, ఇలా చూడలేము, సిగ్గు ఓవరాల్ అమ్మాయిని చూడలేదు. అలా వేసి పింకి పాంకి వేరే వాళ్ళని చూపెట్టాను, పరుగు పోయింది అనుకోండి. కాకపోతే వాళ్ళు టెస్ట్ పెట్టారు నాకు, మీ ఆవిడ ఫోన్ నెంబర్ కనిపెట్టి నువ్వు అని. కనిపెడితే నవోదయ వాడివే అంట అన్నారు. ఇప్పుడు ప్రెస్టీజ్. ఇందాక అమ్మాయిని కనిపెట్టుకోవాలి సిగ్గుపడలేదు, కానీ ఫోన్ నెంబర్ ఫీల్ అయిపోయాను నేను. ఇది ఎట్లా కనిపెట్టాలనుకున్నాను. వాళ్ళంతా క్లూ ఇచ్చారంటే ఏదో ఒకటి క్లూ ఉండకుండా ర్యాండమ్గా ఎవరు నెంబర్ అడగరు కదా. అప్పటికో 1-2 సార్లు మా మామయ్య గారు ఫోన్ చేశారు, మా అత్తయ్య గారు ఫోన్ చేశారు. ఆ 2 నెంబర్ పట్టుకొని చూస్తా పోతా ఉన్నాను. ఓ లాజిక్ వచ్చేసింది. చెప్పడం మా మామయ్య గారిది లాస్ట్ నెంబర్ 466, మా అత్తయ్య గారిది 477. నెక్స్ట్ నెంబర్ ఏమై ఉండొచ్చు? యాజ్ ఇంటెలిజెంట్ నవోదయ స్టూడెంట్ ఆబ్వియస్లీ వీ గెస్ కదండి. 488 అన్నా, దెబ్బకి పడ్డారు, ఇంకా లేకలేదండి. అది నవోదయ అన్నారు. టు బి ఫ్రాంక్, ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను ఇందాక తమ్ముడు చెప్తా పోతా ఉన్నాడు. ఐ కేమ్ ఫ్రమ్ రియల్లీ వెరీ బాగా పల్లెటూరు మాది. నా దగ్గర లైబ్రరీ కార్డ్ ఇప్పటికీ ఉంది. ఎస్ రాఘవేంద్ర రాయడానికి SR G మధ్యలో D ఉంటుంది, రాఘవేంద్ర D. ఇవి క్యాపిటల్ లెటర్స్, మిగతా అన్ని లోయర్ కేస్. అంటే రాఘవేంద్ర పూర్తిగా నాకు ఇంగ్లీష్ రాయడం రాదండి, నేను అంత వీక్ స్టూడెంట్ టు బి ఫ్రాంక్. అప్పుడు మేడం ఉండేవాళ్ళు, సంపత్ కుమారి మేడం, ఇంగ్లీష్ మేడం. నన్ను క్వశ్చన్ అడిగితే పోతున్నారు. అంటే ఇది చెప్పాల ఎక్స్పీరియన్స్ నాకు. ఇది నన్ను లేపి క్వశ్చన్ అడిగారు ఇంగ్లీష్ లో. ఐ థింక్ నాకు అది గుర్తులేదు, రాదు కూడా ఆ రోజుల్లో. క్వశ్చన్ అడిగితే నేను చూస్తా పోతా ఉన్నాను. నేను మన పిల్లలకి క్వశ్చన్ అడిగినప్పుడు మనం ప్రాంప్టింగ్ ఇస్తాం కదా. నేనేదో పెద్దగా చదువుతుంటే ఆవిడ వాట్ అంది, అది ఆన్సర్ ఏమనుకోని నేను కూడా వాట్ అన్నాను. ఆవిడ మళ్ళీ వాట్ అంది, నేను కరెక్ట్గా తిరిగి మళ్ళీ వాట్ అన్నాను. అట్లా 3 సార్లు వాట్ అయ్యేసరికి నేను తర్వాత వాట్ బా అని పిలిచాను నన్ను. అంటే నా పేరే కాదు వాడికి వాట్ అని తెలుసు. ఇంకా అంత వీక్ నేను. 6th క్లాస్లో నాకు మ్యాథమెటిక్స్ ఫుల్ మార్క్స్ వచ్చాయి ఆల్మోస్ట్. నేను ఇంగ్లీష్, హిందీ ఫెయిల్. కేమ్ ఫ్రమ్ రియల్లీ పక్కా రూరల్ బ్యాక్గ్రౌండ్. నాకు వాళ్ళు కూడా రావు, హిందీలో 2 ఫెయిల్ అయ్యాను. అప్పుడు రాయన్ సార్ మాకు ఇచ్చేవాడి, చెప్పుకుంటే 6 గానే పిలిచాడు. ఒంగోబెట్టి వీపు ఇలా అని ఒక షాక్ కొడితే 10 సెకండ్స్ మాట రాలేదు నాకు. వామ్మో, నాకు ఇప్పటికీ నాకు ఫ్యాకల్టీ మొత్తంలో చాలా మంది గుర్తు, కానీ రాయన్ సార్ మాత్రం బాగా గుర్తు. ఆ పిక్చరు నాకు అట్లా మైండ్లో రిజిస్టర్ అయిపోయింది అనమాట. ఆ కరెంట్ కొడితే కరెంట్ షాక్ కొడుతుందని నేను ఎగ్జాంపుల్ అవి చెప్పగలను. నేను ఒక 10 సెకండ్స్ కొట్టాక మాట రాలా. ఆ తర్వాత పిలిచి చెప్పాడు, సార్ వాడు మ్యాథ్స్ బాగా చేస్తాడు, సోషల్ బాగా చేస్తాడు అంటే. అప్పుడు నాకు సలహా ఇచ్చాడు నాకు, ఒరే రాఘవ నువ్వు బాగానే చదువుతున్నావు, దీని అర్థం ఏంటంటే నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం. పంచి నువ్వు మ్యాథ్స్ సోషల్ చదవడం మానేసి ఆ టైం కూడా నువ్వు ఈ ఇంగ్లీష్ హిందీ చదివినేవాడు. మనం అప్పట్లో మరి ఇంటెలిజెన్స్, మళ్ళీ నవోదయ ఇంటెలిజెన్స్ వాడే. నేను ఏంటి చెప్పండి, ఎవరు గెస్ చేయగలరా? అందరి ముందు చదివి సిగ్గని చెప్పేసి మిడ్ నైట్ లేచేవాడిని, అందరు పడుకున్నా లేచేవాడిని, పైన పెట్టి మంది. ఎలా లేచాను తెలుసా? ఫుల్ బాటి వాటర్ దగ్గర పడుకునేవాడిని. మిడ్ నైట్ మెలకు వచ్చేది ఆబ్వియస్లీ. అందరు నిద్రపోతుండేవాళ్ళు, చదివి పడుకునేవాడిని. ఓకేనా? తెలుసుగా, పడుకునే ముందే సాక్స్ పడుకోవడం ముందు కానీ షూస్ కి చాక్ పీస్ రాయటం, టైం సేవింగ్. మరి లేకపోతే కొడతారు కదా. చాక్ పీస్ తడిపి రాశారా? మీరు కూడా రాశారండి. అది రాసినప్పుడు ఒకసారి ప్లేట్ కడుక్కుంటే వాటర్ పడి ఆ వాటర్ పోతే పిడిసారి కొడితే ఇక్కడ వాత కట్టింది. ఎందుకులే, స్వీట్ మెమరీస్ అంటే చాలా గుర్తొస్తాయి. ఆ కొట్టు 7th కొట్టారు, 8th క్లాస్లో మంచి మార్కులు వచ్చాయి, 9th బీహార్ పోయాము. అండ్ ప్రౌడ్లీ ఐ సే దట్ నేను ఇవాళ ఆల్ ఓవర్ ఇండియా గేట్ కోచింగ్ ఇస్తాను. ఆల్ ఓవర్ ఇండియా నాట్ ఓన్లీ తెలుగు. ఐఎమ్ ఫ్రమ్ ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్, ఎంటెక్ చేశాను. అందులో నాకు సౌత్ ఇండియాలో కాకుండా నార్త్ ఇండియాలో ఎక్కువ కాల్స్ వస్తాయి దాన్ని కంపేర్ అదర్ ఫ్యాకల్టీ. ద రీజన్ ఈస్ నేను హిందీలో డౌట్స్ క్లారిఫై చేయగలను. ఐ ఇన్సిస్ట్, నేను 6th క్లాస్ హిందీ ఫెయిల్, బట్ నేను ఆల్ ఓవర్ ఇండియా గేట్ కోచింగ్ ఇస్తాను. ఎందుకనంటే నార్త్ ఇండియా వాళ్ళంటే, నార్త్ ఇండియాలో టీచర్స్ బాగా వెయిటింగ్ ఇస్తారండి. అండ్ ఫ్యాకల్టీ కమ్స్ ఇన్ ద క్యారిడర్, వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, వాళ్ళు మన దేవుళ్ళ చూస్తారు, ఫ్యాకల్టీ అక్కడ చూస్తారు. అదే ఆంధ్రాలో అయితే ఎల్లరా బాబు పక్కల బాబు అని చూస్తారు. మనకి మన కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీ అక్కడ బాగుంటుందండి. ఆ డెల్టానికి రీజన్ ఐ యూస్ టు ఛార్జ్ 2000 per hour. ఇక్కడ ఉన్న టైంలో నేను మాట్లాడితే హిందీలో, అదే నేను నార్త్ ఇండియాలో క్లాస్ చెప్తే గంటకు 2000 తీసుకుంటాను. అంటే ఒక హిందీ ఇంగ్లీష్ ఫెయిల్ అయిన స్టూడెంట్ అక్కడ వెళ్ళగలిగాడనంటే లిటరల్లీ బికాస్ ఆఫ్ నవోదయ. సింపుల్. సినిమాల్లో అవి చెప్తారు కానీ నేనైతే గుద్ది చెప్తా, కొట్టోడు చేయట్లేదు కానీ ఎవరైనా వస్తే వెనక గుద్ది చెప్తా. బ్రాండ్ నవోదయ అంటే బ్రాండ్. అదేంటో ఇందాక తమ్ముడు చెప్తున్నాడు, నవోదయ పేరు పడితే చాలు ఆహా అదో ఫీల్. ఒక అందమైన అమ్మాయిని చూసిన కన్నా కూడాను నవోదయం చూస్తే వచ్చే ఫీల్ కిక్కే వేరే అన్నట్టుగా ఉంటుంది. అసలు
ఈ మధ్య ఇప్పుడు కొత్తగా నేను ఆ తర్వాత ఎంటెక్ చేసిన తర్వాత టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. అరౌండ్ 12 years టీచింగ్ ఫీల్డ్ లో ఉండే. తర్వాత గేట్ కోచింగ్ చెప్తా ఉన్నాను. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తర్వాత ఎందుకో ఇది డౌన్ ఫాల్ లో ఉందనిపించి వేరే ఫీల్డ్కి వెళ్ళి టీచింగ్ ఫీల్డ్ లో చెన్నైలో ఒక అకాడమీకి ఇప్పుడు కూడా చేస్తున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాను లైఫ్ స్కిల్స్ మీద. మళ్ళీ అది డౌన్ ఫాల్ అని చెప్పి చిన్నగా బిజినెస్ లోకి మూవ్ అయ్యాను. కోవిడ్ టైంలో సూపర్ మార్కెట్ పెట్టాను. అదేంటో నాకు కలిసి వస్తాయి అనుకుంటాను. నేను పెట్టాను లేదు కోవిడ్ వచ్చింది. ఓకేనా, అందరూ కోవిడ్ వస్తే బాధపడతారు. నేను ఫీల్ అయితే ఎవడు హ్యాపీ అవ్వడు. నేను పెట్టిందే రేటు, నేను షాప్ డోర్లు ఎత్తితే చాలు ఇంత బారు క్యూ ఉండేది. రోజుకి 2-3 లక్షలు జేబులు వేసుకెళ్ళేవాడిని. జీతం ఆ బిజినెస్ చేస్తుంటే ఐ ఫెల్ట్ ఈ జాబ్ దేనికి అనిపించింది. రాయల్ గా బాగా ఎంజాయ్ చేశాను. ఒక 2-3 ఏళ్ళ తర్వాత ఆల్ ఆఫ్ ఆంధ్రలో కొంచెం పరిస్థితి కొద్దిగా ఫైనాన్షియల్ గా అన్ని డౌన్ ఫాల్ లో ఉన్నాయి. ఇదేంట్రా టీచింగ్ మంచి చదువుకుందాం ఇంజనీరింగ్ చేస్తుందేమో చిల్లర కొట్టిన పెద్ద పెట్టామండి సూపర్ మార్కెట్. అదే కదా, ఇదేంట్రా బాబు అనుకుంటే దీన్ని నేను చేద్దామని చెప్పేసి అదే బిజినెస్ కొంచెం ఎన్హాన్స్ చేసి ఎక్స్పోర్ట్స్ అని పేరు పెట్టి ప్రజెంట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. అది ఇంకా బాగుంది బై గాడ్స్ గ్రేస్. ఓకే, దిస్ ఇస్ ద లైఫ్ స్టోరీ. ఈ సక్సెస్ మొత్తానికి కూడాను నేను పుట్టిన బ్యాక్గ్రౌండ్, నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ చూసుకుంటే నాతోటి వాళ్ళు అంటే 5th క్లాస్ వరకు నాతో ఉన్న ఫ్రెండ్స్ ఇంత అడ్వాన్స్గా అయితే లేరు. చదువుకున్నారు, చాలా ఫీల్డ్ ఉన్నారు, కానీ బట్ నేనున్న పొటెన్షియల్కి నేను ఇలా రాగలిగాను, ఎక్స్పోర్ట్స్ వెళ్ళగలిగాను, చేయగలుగుతున్నాను. ఇంత ఫ్రీగా మీ ముందు ఇదివరకు చెప్పాను. నాకు స్టేజ్ అక్కడ భయం, ఇప్పుడు చూడండి చాలా మాట్లాడుతున్నాను, అతిగా కూడా మాట్లాడుతున్నాను. అంటే కాన్ఫిడెన్స్ ఏదన్నా కావచ్చు, అదంతా ఇచ్చింది నాకు నవోదయ స్కూల్. ఆ బ్యాక్గ్రౌండ్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఇప్పుడు ఈ ప్రాసెస్ లో స్కూలింగ్, ఇంటర్మీడియట్ లో నేను +1 +2 బయట, ఇంటర్, ఇంజనీరింగ్, ఎంటెక్, పిహెచ్డీ కూడా చేస్తున్నాను. ఓకే, తర్వాత బిజినెస్ ఫీల్డ్. ఈ ప్రాసెస్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్స్ నవోదయ వాళ్ళు. ఏదైనా సమస్య చెప్పుకుంది నవోదయ వాళ్ళకి. నేను మొన్ననే వెడ్నెస్డే ఇక్కడ నుంచి వెళ్ళాను, చాలా పనులు ఉన్నాయి, బట్ నవోదయ మీట్ కదా ఆగదు, పొద్దున్న వచ్చేసి నైట్కి వచ్చేస్తాను. అదంతే, నవోదయ అంటే అదొక వ్యసనం అంతే. ఇక్కడ అందరికీ ఆ ఫీల్ ఉంది. స్టేజ్ ఎక్కితే మాటలు రావు, చెప్పలేని ఆనందం, ఏదో చెప్తాం అనుకుంటాం కానీ అవన్నీ రావు. అదంతా ఏంటంటే హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్, అవర్ లవ్ టువర్డ్స్ నవోదయ. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఈ ఈవెంట్ కండక్ట్ చేసినందుకు. ఇట్లాగే మనకు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ పెరుగుతూ పోతూ ఉంటుంటే మనం ఇంటరాక్ట్ అవుతాం. ఇది ఇంతటితోనే కాకుండా ఈ 1 day మాట్లాడాము వెళ్ళిపోయాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో డే పెట్టుకొని వచ్చామని కాకుండా దీని ఇంకేదన్నా కంటిన్యూటీ కోసం అట్లీస్ట్ ఓవర్ ఆన్లైన్ కానీ వాట్సాప్లో కానీ ఇంకేదైనా ఈవెంట్లు కానీ ఆర్గనైజ్ చేస్తూ ఇంకా తీసుకెళ్తే మనం ఒక ఫ్యామిలీకి పూర్తి ఎక్స్టెండ్ అవుతాం. రియల్ లైఫ్లో కూడా దీన్ని మనం ఇంకేదైనా ఎన్హాన్స్ చేయగలిగితే ఇంకా బాగుంటాయి. థాట్ ప్రాసెస్ నుండి యాడ్ చేయండి. వీఆర్ ఆల్వేస్ రెడీ టు బి విత్ యూ అన్న. ఎస్పెషల్లీ మీకు చాలా థ్యాంక్స్. అండ్ మార్నింగ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సురేంద్ర నేను స్కూల్లో చూసిన, అప్పటికి అన్న నేను తెలియదు. నిన్న ఎలా వద్దా అనుకుంటూ సర్లే లాస్ట్ మినిట్లో కారేసుకొద్దామా, ఒక్కనే కదా ఏం చేద్దాం అనుకుంటూ ప్రసెంట్కి కాల్ చేస్తే అన్న అక్కడే వెళ్తున్నాను అన్నతో జాయిన్ అవ్వన్నాడు. ఇవాళ అన్న కదా, నా అన్న నన్ను చూసి ఇవాళ ఫస్ట్ అది స్కూల్లో చూసి ఉండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు. మార్నింగ్ కలిసాము. ఇప్పటిదాకా ఇన్నేళ్ళ నా జర్నీలో హైదరాబాద్, మా అత్తగారు హైదరాబాద్, అమీర్పేట. ఓకే, ఒక ఇల్లు కూడా ఇచ్చారు, ఏదో వచ్చిపోతాను, సొంత ఇల్లు ఉంది కదా అని. ఎన్నిసార్లు వచ్చినా కూడా విజయవాడ టు హైదరాబాద్ ఎప్పుడు బ్రేక్ లేకుండా రాలేదు. కంపల్సరిగా సూర్యాపేటలో ఆ వివేర దగ్గర ఆగి ఓ టీ తాగి కాస్త రిఫ్రెష్ అయ్యి బాడీ నాకు రిలాక్స్ చేసుకుని వచ్చేవాడిని. ఫస్ట్ టైం మేము అక్కడ స్టార్ట్ అయితే మేము మళ్ళీ వనస్థపురంలో కారు ఆపాము, మాకు తెలియదు వనస్థపురం వచ్చేవాళ్ళు. మేము ఐ మీన్ టు సే మేము మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాము. అంటే ఇంత గ్యాప్ తర్వాత కూడా మేము మాట్లాడుకున్నా కూడాను ఒక ఇంట్లో అన్నదమ్ముల్లాగాను, లేకపోతే సరదాగా మాట్లాడుకుంటూ తమ్ముళ్ళే ఇంత గ్యాప్ ఉందని లేకుండా చాలా హెల్దీగా, టు బి ఫ్రాంక్ వాల్యుబుల్ పాయింట్ చాలా మాటకు అన్న నాకు చాలా గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. అంత హెల్దీగా మాట్లాడుకుంటున్నాం, అంత రిలేషన్ బిల్డప్ అవుతుందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ నవోదయ బ్యాక్గ్రౌండ్. అన్న నాతో ఎందుకు మాట్లాడారు, అన్నకాన్ని ఎందుకు ఎక్కింది అంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ ఉండింది. ఎందుకు కూర్చున్నామనంటే ఒక కామన్ ప్లాట్ఫామ్ ఉండింది, అదే నవోదయ. ఇట్స్ ఎ బ్రాండ్. ప్రౌడ్ టు బి నవోదయ. థ్యాంక్ యూ అలాట్.